పదార్థాలు కావాలో చెప్తానండి. 1 కప్పు శనగపిండి, కొంచెం బీప్ పిండి కొంచెం వేస్తే కరకరలాడుతుందండి. ఆయిల్, కొంచెం చిటికెడు సోడా ఉప్పు, కారం, సాల్ట్. మనం ఇలా సైడ్స్ ఇట్లా పోసుకోవాలండి. అరటికాయని, వాటరు, శనగపిండి, కొంచెం బీప్ పిండి వేసి కలిపానండి. కొంచెం చిటికెడు సోడా ఉప్పు అండి. ఇలా చిక్కగా అండి ఇలా కలుపుకోవాలి. బజ్జీకి ఆయిల్ పెట్టుకొని ఎలా వేస్తానో చూడండి. కొంచెం సాల్ట్ అండి, మన రుచి తగినంత. కొంచెం కారం వేసి ఇలా కలుపుకోవాలండి. ఇలా తిక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి బజ్జీ నీట్గా వస్తుంది. స్టవ్ అంటిస్తున్నానండి. ప్యాన్ పెడుతున్నాను. ప్యాన్ హీట్ ఎక్కిందండి. డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేస్తున్నాను. కొంచెం డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. బజ్జీ వేస్తున్నాను. కొంచెం బాగా ఎర్రగా రావాలండి. కొంచెం లైట్గా తిప్పుకుంటే మనకి వస్తాయి. బాగా పొంగుతున్నాయండి బాగా బజ్జీ. ఇంకొంచెం కాలాలండి, అయిపోవచ్చింది. బాగా కాలేయండి, తీసేస్తున్నాను. బాగా దోరగా బాగా వచ్చాయండి. బజ్జీలు రెడీ అయిపోయాయండి. చాలా బాగా వచ్చాయి అరటికాయ బజ్జీలు. మీరు చేసి చూడండి, చాలా బాగుంటాయి. టమాటా సాస్ పెట్టుకున్నానండి, నంచుకొని తింటే బాగుంటాయి. బజ్జీలు తీసి పెట్టానండి. ఆనియన్స్, కొత్తిమీర స్టఫ్ చేసి ఎలా పెట్టాలో చూపిస్తానండి. కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, కొత్తిమీర కలిపి పెట్టుకున్నాను. కొంచెం చిటికెడు మిరప్పొడి, కాచిన నూనె 1 స్పూను, చిటికెడు ఉప్పు, ధనియాల పౌడర్ అండి. ఎలా పెట్టాలో చేసి చూపిస్తాను చూడండి, చాలా బాగుంటాయి. ఇలా మధ్యకి కోసుకోవాలండి. అలా కోసి అన్నీ పెట్టేసుకుందాము. ఎలా స్టఫ్ చేయాలో చెప్తానండి. ఆనియన్స్, కొత్తిమీర దాంట్లో పెట్టేసుకోవాలి. అన్ని బజ్జీలని స్టఫ్ చేసేసుకుందాము. తర్వాత అన్నింటిలో ఎలా వేసుకోవాలో చెప్తానండి. స్టఫ్ చేసామండి, పక్కన పెట్టేసుకుని కొన్ని ఆనియన్స్ ఉంటే పక్కన నంచుకోవచ్చు. ఒక చిటికెడు కారం అండి, లైట్గా చల్లుకుందాం. ఒక చిటికెడు ధనియాల పౌడర్ అండి, ఒక చిటికెడు సాల్ట్, రుచి. ఇది కాచిన నూనె అండి. మన అరటికాయ బజ్జీ ఆనియన్స్ రెడీ అయిపోయిందండి. బజ్జీలు రెడీ అయిపోయాయండి, చాలా బాగా వచ్చాయి. మీరు చేసి చూడండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి.